యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 52 అధ్యాయము 13 నుంచి 15 వరకు ఉన్న వాక్యము చదివి ఆ వాక్యం నుంచి దేవుని మరి ఒకసారి దేవుని ప్రేమని అదేవిధంగా దేవుడు చేసిన మేలును బట్టి జ్ఞాపకం చేస్తాము. యెషయా గ్రంథము 52 అధ్యాయము 13 నుంచి 15 వరకు ఉన్న వాక్యాలు. 14వ వాక్యం మనం చూసినట్టయితే, నిన్ను చూచి మీ ఏ మనిషి కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మయించుదురు. మనం చూసినట్టయితే అతను చూసుకున్నప్పుడు నిన్ను చూసుకొని మనం చూసినట్టు ఇది ముందున్న వాక్యం మనం చూసినట్టయితే 5వ వాక్యం 7వ వాక్యం నుంచి మనం చదివినట్టయితే, మా సేవకుడు మా కోసం వెళ్ళి ఉన్నారు అంటే ఆ వాక్యం మనం చదివినట్టయితే, దేవుడు తన కార్యము తన ప్రణాళికని పూర్తి చేయడానికి తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపి ఆ కుమారు ద్వారా తన ప్రణాళికల్ని అదేవిధంగా తన లోకమునకు చేసిన ఆ నన్మని ఆ మేలుని పొందడానికి దేవుడు తన ఆ అద్వితీయ కుమారుని పంపించినట్లే మనం ముందు ఉన్న వాక్యంలో మనం చదవచ్చారు. అతను చూసినప్పుడు ఏ మనిషి రూపము లేనిటట్టు మనం చూడవచ్చు. ఇది ఎక్కడ మనం చూడగలరు? ప్రవక్త రాసినప్పుడు ఇది జరిగినది కాదు. అదేవిధంగా మనం చూసినట్టయితే మన సిలువ దగ్గరే ఆ కల్వరి కొండ దగ్గరికి మనం అందరూ వస్తున్నట్టయితే మనం అక్కడే సిలువ మనం కనిపించు. అక్కడ మనం మొదటి వాక్యం 13వ వాక్యం మనం చదివినప్పుడు మనం ఇలానే మన అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాకనుడుగా ఎంచబడును. అది మనం చూసినట్టయితే మనం ఒకసారి మనమందరూ కళ్ళు మూసుకొని మనం ఒక్కసారి కూడా మన మనసులో ఆ కల్వరి కొండ దగ్గర ఆ సిలువ దగ్గర ఒక్కసారి మనం వచ్చినట్టయితే మనం అక్కడే ఈ రూపము కనిపించగలరు. ప్రియ సహోదరులారా, అక్కడ చూసినట్టయితే మనం ఇంక ఆ పాటల ద్వారా మనం చదివింది, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరిచితమేమో. ఆ ప్రవక్త అయిన యోహాను చివరి పద్మోసు దీపులో ఆయన చూసినప్పుడు మన ప్రభువుని చూసినప్పుడు అలాంటి ఉన్నది ఆ స్వరము, ఆ ముఖము, ఆ పాదాలు, అలాంటి ఉన్న పాదాలు, అలాంటి మహిమలో ఉన్న ఆయన ఎవరి కోసం ఈ వికారం రూపము పొంది ఉన్నాము. అదేవిధంగా చూసినట్టయితే మనుషుడు కంటే ఒక మనిషి రూపం అంటే చెప్పడం కుదరలేని ఏ రూపము లేని పరిస్థితిలో ఆ మనోహరమైన రూపమున్న అదే 33వ సంవత్సరంలో ఉన్న ఒక వ్యక్తిని చూసినట్టయితే ఎంతో అందంగా ఉన్న వ్యక్తి ఉండొచ్చు. ఆయన ఈ పరిస్థితికి ఆయన రూపముని మార్చుకోవడానికి ఆయన ఎవరు బలవంతంగా చేయలేదు. ఆయన చూడండి, ఆయన సమస్తాన్ని తన మాటతోని చేసిన దేవుడు సమస్తమును ఒక మాటతో నశింపగలగని దేవుడు, అంత మహిమలో ఉన్న దేవుడు తనకు తానే అప్పగించును అంటే మనం వాక్యం ద్వారా చూడగలరు. వాక్యం ఆయన ఏ నోరు తెరవకుండే ఇప్పుడు ఆ 53వ అధ్యాయం మనం చదివినట్టయితే మనకు అందరూ తెలియదు. 53వ అధ్యాయం నోరు తెరవకుండే ఆయన అలానే నిలబెట్టి, ఒక్కవేళ ఆయన నోట్లోంచి ఏదైనా పరిగణించినట్టయితే అలానే జరిగేది. కానీ ఆయన నోరు తెరవకుండే ఆయన అందరి ముందు మౌనముగా నిలిచి ఉన్నారు. 2-3 మాటలు మాత్రమే పీలాతు ముందు ఉన్నప్పుడు పీలాతు అడిగిన సంగతి కూడా 2-3 మాత్రమే అదే అలాగనే అంటే మాత్రమే చెప్పారు. కానీ ఏ మాట పలికరు. ఒకవేళ వేదన పొందినప్పుడు, శ్రమలు పొందినప్పుడు, అదేవిధంగా మనం చూసినట్టయితే 53 అధ్యాయము మనం చదివినట్టయితే 2వ వాక్యంలో ఇలానే మనం చూడవచ్చు. ఒకసారి చదవండి సహోదరులారా, 53 అధ్యాయం 2వ వాక్యంలో, మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అవును, మనం చూడడానికి ఏ స్వరూపం లేని అదే సైనను
అందే మనం చూడడానికి ఏమీ లేని పరిస్థితికి ఆయన మార్చుకోవడం అందే ఎవరి కోసం చేశారని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరులారా, మనం అందరూ ఏమనుకున్నారంటే ఇక్కడ ఇంకా కిందున్న వాక్యంలో ప్రవక్త ద్వారా దేవుడు రాసి ఉన్నారు. ఏమనుకున్నారు? దేవుడు అతని మీద కోపము, తన కోపము, దేవుడు కోపము చూపించినట్లే మనం అనుకున్నా. కానీ ఇప్పుడు 8వ వాక్యంలో మనం చూసినట్టయితే యాక్చువల్గా ఏం జరిగినట్లే ఒకసారి 8వ వాక్యం చదవండి సహోదరు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. అవును, యాక్చువల్గా మనం అతిక్రమం ద్వారా, మనం పాపం ద్వారా చనిపోయిన పరిస్థితులు ఉన్న మనల్ని దేవుడి యొద్దకు సమాధానపరచడానికి, దేవుడి యొద్దకు తీసుకురావడానికి, దేవుడితో సమాధానపరచడానికి మన అతిక్రమల ద్వారా మనం చేసిన పాపము, మన చేసిన తప్పులు, మన తరతరాల్లో మన పుదురులు చేసిన తప్పులు అన్నీ మోసుకొని మన కోసం మాత్రమే కాదు, ఇంకా జన్మించబోతున్న తరతరాల కోసం కూడా, ఆ తరతరాలు చేసేపోతున్న పాపం కూడా ఎందుకంటే మొదటి ఆదాము ద్వారా పాపము ఈ లోకముకి వచ్చిన, ఆయన చేసిన పాపము వల్ల మనుషులు కులమందయు పాపంలో పడిపోయిన ఆ పాపం నుంచి విమోచించడానికి, పాపంలో నుంచి విమోచించి నిత్య రక్షణలో మరి తిరిగి తీసుకురావడానికి తనకు తానే అప్పగించి మన అతిక్రములన్నీ, మన దోషములన్నీ అతని మీద మోసుకొని ఆ సిలువ పైన ఎత్తబడిన వ్యక్తిగా ఉన్నారు. కానీ మనం చూడండి, ఆ ముందున్న వాక్యంలో మనం చూసినట్టయితే ఆ పరిస్థితి ఎలాంటి పరిస్థితి ముందే, సిలువ పైన ఎత్తబడిన ముందు కొరడాలతో కొట్టి, తన ఉమ్ము మీద కొట్టి, అదేవిధంగా ముళ్ళు కిరీటము పెట్టి దాని మీద మరి కొట్టి, అది రక్తము ద్వారగా కార్చి, అదేవిధంగా కొరడాలతో కొట్టి శరీరం అంతా చీల్చి వేసి, అదే మొత్తం మాంసం రక్తముతోని చీల్చి, అదే ఏ రూపము, నరరూపం అంటే చెప్పలేని పరిస్థితిలో ఒక ముక్కలు అలానే మనం పెడతారు. మనం చూసినట్టయితే ఆ పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని సిలువ పైన వేస్తారు. అది ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి, మనం చేసిన పాపాలు, మనం చేసిన అధిక్రమం ద్వారా మనం చనిపోవకుండా మన స్థానంలో మన కోసం ఆయన అదన్నీ భరించి మనల్ని విమోచించి పాపంలోంచి విడిపించి నిత్య రక్షణలకు పాత్రలుగా మార్చుకోవడానికి దేవుడు తనకు తానే తన అద్వితీయ కుమారుని ఇచ్చి ఆ ప్రేమని వెల్లడిపరిచారు. ఆ ప్రేమని మరి ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని, అదేవిధంగా ఈ బెల్లలో మనం పాల్పొందినప్పుడు ఇక్కడ తయారు చేసిన ఈ ద్రాక్షారసము, ఈ రొట్టి మనం చూసినట్టయితే రొట్టి ద్రాక్షారసమే రొట్టే. కానీ మనం ఆశీర్వదించినప్పుడు దాని పోలికలోనే, అదేవిధంగా మనం చూసినట్టయితే మన కోసం కాచిన రక్తానికి సాదృశ్యంగా మార్చినట్లే మనం ఒకసారి కూడా ఆ రక్తం, మన కోసం కాచిన రక్తం ద్వారా మన పాపాలన్నీ విమోచించబడి దేవుని వద్దకు మనల్ని సమాధానపరిచి ఆ నిత్య రక్షణకి పాత్రలుగా మార్చినందుకు ఆ ప్రేమని మనం జ్ఞాపకం చేసుకొని తనకు తానే మరి ఒకసారి కూడా పరీక్షణ చేసుకొని ఆ సిలువకు మనం మనం ఆ సిలువకు పాత్రలుగా మార్చుకోవడానికి ఉన్న మనల్ని ఆ దానిలో తప్పించి మనల్ని నిత్య రక్షణలోకి, నిత్య ప్రేమలోకి నడిపించే ఆ ప్రేమని మనం జ్ఞాపకం చేసుకొని ఈ బెల్ల వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనల్ని ఒక్కసారి పరీక్షించుకొని పోయిన వారమంతా మనం చేసిన పనిలో, మనం వెళ్ళిన దారిలో, మన ఆలోచనలో ఏ విధముగా మనం దేవుల్లో జీవించారో, దేవుళ్ళకు ఏ విధముగా సుపాత్రులుగా జీవించారో ఎంతో మనం ఒకసారి కూడా మనం ఆలోచించుకొని తనకు దాన్ని పరీక్షించుకొని ఈ బెల్లలో పాల్పొందడానికి దేవుడు సహాయం చేసిన కాక మరి ఒకసారి కూడా ఆ సిలువని జ్ఞాపకం చేసుకొని ఆ సిలువలో మన కోసం వేలాడిన దేవుని ప్రేమని జ్ఞాపకం చేసుకొని ఆ గొప్ప కాపరిని జ్ఞాపకం చేసుకొని తనకు గొప్ప కాపరి తన కొరల కోసం జీవము ఇచ్చే దేవుడుగా ఉన్న ఆ గొప్ప కాపరిని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమలో జీవించడానికి దేవుడు సహాయం చేసిన గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక.